గౌరీ గారు, గౌరీ గారు, గౌరీ గారు. ఏంటండి? ఏంటి అరుపులు? అసలు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? ఇది పెద్ద తాజ్ మహల్. నా కాలికున్న మట్టిని రాసేద్దామని వచ్చా. అసలు మీరేమనుకుంటున్నారండి నా గురించి? మీరు అడక్కపోయినా డబ్బులు ఇచ్చి హెల్ప్ చేశాను. అలాంటిది మీ డబ్బులు తినేస్తానని ఎలా అనుకున్నారు? హలో, మీరు కాల్ చేశారనో ఖర్చు పెట్టేశారనో నేనేం అనలేదు. నాకు కావాల్సిన మాట కోసం అడిగాను అంతే. తప్పా? తప్పే. ఒకసారి ఒక మాట అనుకున్న తర్వాత ఆ మాట మీద నిలబడకపోవడం ముమ్మాటికి తప్పే. నేనేం మాటిచ్చాను? అసలు ఈ ప్రైజ్ మనీ గురించి ఎవరికీ తెలియకూడదు అనుకున్నాం కదా. మరి మీ చెల్లెలికి చెప్పి చెక్కు కోసం ఎలా పంపించారు? ఇదేనా మాట మీద నిలబడ్డాం? ఓరి దేవుడా, నేను ఈవెంట్ మనీ అని చెప్తే ఈయన కాంటెస్ట్ మనీ అని చెప్తున్నారు. శంకర్ గారు, మీకు విషయం అర్థం కావట్లేదు. మీరేం చెప్పబోతున్నారు నాకు అర్థమవుతూనే ఉంది. అక్కడ కష్టపడి ఎక్కువ తిరిగింది నేనే, కాబట్టి ప్రైజ్ మనీలో ఎక్కువ అమౌంట్ నాకే రావాలని చెప్తారు, అంతే కదా? అంటే దాని అర్థం ఏంట్రా? వీళ్ళేంటి దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏమో. అది కాదండి, ఈవెంట్ లో ఇద్దరం కష్టపడ్డాం. అదంతా కుదరదండి. రిసార్ట్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి తిరిగి వచ్చేంత వరకు అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకోండి. రిసార్ట్ ఏంట్రా? నెంబర్ 1, రిసార్ట్ లో రిసెప్షన్ దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఎవరు మేనేజ్ చేశారు? ఈ శంకర్ గాడు. నెంబర్ 2, రూమ్ కి కాఫీ తీసుకొస్తే అది టాస్క్ అని గెస్ చేసింది ఎవడు? మళ్ళీ ఈ శంకర్ గాడే. కర్మరా బాబు, ఈ మహాన్ బావుడు అన్ని విషయాలు కక్కేసేలా ఉన్నాడే. అవన్నీ నాకు తెలుసండి. అసలు ఈవెంట్ అక్కడికే వస్తున్నాను. అసలు ఆ ఈవెంట్ లో అతి ముఖ్యమైనది ట్రెజర్ హంట్. ఆ ట్రెజర్ హంట్ లో కూడా ఉపయోగపడిన ఇంటెలిజెన్స్ ఎవరిది? ఈ శంకర్ గారిది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అంత మందిలో ఉండగా రౌడీలు ఒకేసారి వస్తే మీతో బాహుబలిలో ప్రభాస్ అనుష్క లాగా ఫైట్ చేయించిందెవరు? నేను. మీరు ఆ మాత్రం గుర్తుపెట్టుకోరా? అబ్బా ఆపండి. అక్క, మీరు వెళ్ళింది వైజాగ్ ఈవెంటే కదా? మరి ఆయన ఏంటి సంబంధం లేకుండా మీరేదో కాంటెస్ట్ కి వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు? నువ్వు ఉండు, మధ్యలో తుత్తుతూ అనమాకు. అసలు యాక్చువల్ గా మేము వెళ్ళింది వైజాగ్ ఈవెంటేని. అక్కడ గెస్ట్లని ఎంటర్టైన్ చేయడానికి ఏదో చిన్న ఫన్నీ టాస్క్లని కండక్ట్ చేశాము. వాటి గురించి చెప్తున్నారు, అంతే కదా శంకర్ గారు? ఇప్పటి వరకు నేను చెప్పింది కూడా అదే కదా. ఆవిడికి అర్థం కాలేదా? ఏం బుర్రలో ఏంటో. ఎలా చదువుతున్నారమ్మా మీరు? ఏదైనా ట్యూషన్ పెట్టించండి ప్లీజ్.